ఇండియా స్కూళ్ళు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు అంటాడు. ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న స్కూళ్ళు చాలా ఉన్నాయి అంటాడు. మరి ఇవన్నీ తెలిసి కూడా గతంలో అయినా మెగా డిఎస్ అని ఎందుకన్నాడు? వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ అందరు కొట్లాడుతుంటే సూర్యాపేటలో కూడా విద్యార్థి సంఘాల నాయకులు అన్ని స్కూల్స్ పైన కొట్లాడుతుంటే ఒక 2 రోజుల కిందట సూర్యాపేటలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఎంఎస్ఆర్ స్కూల్ అనేటటువంటి యాజమాన్యం విద్యార్థి సంఘాలు వచ్చినాయి, మా మీద ఆరోపణలు చేసినాయని చెప్పేసి అక్కడ ఆయన ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరిగింది. సూర్యాపేటలో ఉన్నటువంటి స్కూల్స్ ఎన్ని, అక్కడ ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ ఎంత ఒకసారి ఆలోచించుకోండి సూర్యాపేట ప్రజలారా. సూర్యాపేటలో ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, ఇటు మిర్యాలగూడ, ఇక్కడ కనీసం ఒక 4 నియోజకవర్గాల నుంచి అక్కడ ఉంటారు. అన్ని రకాల ఉద్యోగస్తులు అక్కడ ఉంటారు, గవర్నమెంట్, ప్రైవేటు. దాదాపు ఈరోజు చాలా మంది హైదరాబాద్కే తమ పిల్లల్ని పంపిస్తున్నటువంటి సందర్భం. అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరంటే ఊళ్ళల్లోకి వెళ్ళి బస్సులలో వస్తున్నటువంటి పిల్లలు, కూలినాలు చేసుకునేటటువంటి పిల్లలు. ఇలా మోడల్ స్కూళ్ళు ఆగమైపోయినాయి. 14 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. ఈ తరుణంలో పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకే వస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి వాతావరణం లేదు, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేదు, ఉపాధ్యాయులు సరిపడంగా లేరు. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి సంఘాలు ఎప్పుడు గొడవలు చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోకుండా ఉండి, ఇలాంటి వాళ్ళు ఇక్కడ చదువుకుంటుంటే పిల్లలు మరి ఫీజులు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊళ్ళలోకి వెళ్ళి వచ్చినటువంటి గరీబోడు వాడు ఎట్టా ఫీజులు కట్టాలి? వానుకున్నాయన్నీ తాకట్టు పెట్టి కట్టుకోవడమే. ఇప్పుడు ఒక్కొక్క స్కూలోడు ముందు ఫీజు కట్టమంటాడు, వానికానే బ్యాగులు కొనాలి, వానికానే పుస్తకాలు కొనాలి, అన్ని వానికానే కొనాలి. ఇవి మరి ఇంత భారం వాళ్ళ మీద మోపుతున్నప్పుడు ఎవడన్నా మాట్లాడతాడా? నేను అడుగుతున్నా. ఇలా సూర్యాపేటలో కాదు కదా, ఎక్కడైనా మీడియాను ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాలు కబంధ హస్తాలలో పెట్టుకుంటాయి. సిగ్గు, లజ్జ, ఎగ్గు ఏది లేకుండా మీడియాలను కబంధ హస్తాలలో పెట్టుకుంటాయి. అది రాష్ట్ర స్థాయిలో పెట్టుకుంటాయి, నియోజకవర్గాలలో ఉన్న నాయకులు కూడా అంతే పెట్టుకుంటారు. ఇవాళ మీడియా సంస్థలను వాళ్ళ చెప్పు చేతులలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి చిన్న చిక్క పేపర్లను అన్నిటిని కూడా వాళ్ళ చేతులలో పెట్టుకొని ఇవాళ వ్యవస్థలను నడుపుకుంటున్నటువంటి వైనం చూస్తున్నాం. ఇలా ప్రెస్ మీట్ చూస్తే ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారు? ఒకళ్ళు తీసుకొని వచ్చి ఎవరో ఆయనకు పంపిరంట, చేసిరంట, ఇగో నేను నాకు తక్కువ ఇచ్చిందంటారు. ఒక ఆయన నాకు పంపిస్తే నా పిల్లగా నిన్న తోలినంటారు. అరే ఎంఎస్ఆర్ స్కూల్ యజమాన్యమా? మీకు నిజంగా దమ్ము కలేజా ఉంటే నేను డైరెక్ట్ అంటున్నా, పెట్టుకుంటే కేసు పెట్టుకో. నీ జీలో దమ్ముంటే నువ్వు చేయడానికి వచ్చినావు కదా, నీ ఆర్టీఐ కింద నీ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఎంత ఉన్నది పెట్టు, నీ ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉన్నది పెట్టు. నువ్వు సేవ చేయడానికే వచ్చినావు కదా, చెట్ల కింద పెట్టు, మంచిగా పెట్టు. సెక్యూరిటీ కావాలి. యాసిడ్ దాడిలో వస్తే గేట్ పెట్టాలి. గేట్ లేకుండా ఏ స్కూల్ ఉందా? ఇలా గవర్నమెంట్ స్కూల్లో గేట్ ఉంది. దానికి సిగ్గు ఎడ్జు లేకుండా ఒక హైవే మీద ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నీ స్కూల్ కు గేట్ల గురించి మాట్లాడతావు. ఇలా నువ్వు తీసుకుంటున్న ఫీజు ఏంటిది? ఎట్లా ఇస్తున్నావు? సూర్యాపేటలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్లకు నీ స్కూల్కు ఉన్నటువంటి వైవిధ్యమైన ఫీ స్ట్రక్చర్ లో నువ్వు ఇస్తున్న క్వాలిటీ ఏంటి అది మాట్లాడాలి కదా. ఇవాళ అందరు ఇంతే తీసుకొని వస్తారు, ఒక పెయిడ్ ఆర్టిస్టుల లెక్క మాట్లాడిస్తారు, బరాబర్ పెయిడ్ ఆర్టిస్టుల లెక్కనే మాట్లాడిస్తారని చెప్తున్నాం. దీనిపైన జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి. ఎక్కడెక్కడ పొరగలు చచ్చిపోతుంటే, ఎక్కడెక్కడ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆగమవుతుంటే, పుస్తల తాళ్ళు, మంగళ సూత్రాలు, వాళ్లకు ఉన్నటువంటి చెవుల కమ్మలు, దిద్దులు, పట్టాగొలుసులు అన్ని తాకట్టు పెట్టుకొని కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దాపురించింది. గల్లెకి స్కూలు, వీళ్ళకి ఎవడు పర్మిషన్లు ఇచ్చిండు? వీళ్ళకి అసలు ఆడుకోవడానికి పోరగాళ్లకు ఆట స్థలం ఉండదు, ఏది ఉండదు. బందెల దడ్డు ఉన్నట్టు కిందికి పైకి ఒకటే బిల్డింగ్ ఉంటది. వీటి మీద కదా పోరాటం చేయాల్సింది. ఇలా మీడియా సంస్థలు కూడా దీన్ని కదా చీల్చి చెండాల్సింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోరి. సూర్యాపేటలో ఉన్నటువంటి స్కూళ్ల పైన అన్నిటిపైన ప్రతి స్కూల్ తిరుగుతాం. నేనే తిరుగుతా, బాజాబ్తా తిరుగుతా. రైట్ టు ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఆ యాక్ట్ ను మీరు ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంతమందికి ఫ్రీ ఇస్తున్నారు, అవన్నీ మీరు బయట పెట్టాల్సిందే, బయట పెట్టి తీరాల్సిందే. మీరు పెడుతున్నటువంటి ఫుడ్ లో క్వాలిటీ ఏంటి, ఏందనేది ఉండాలి. దయచేసి పేరెంట్స్
మీరు మీ ఊళ్ళలో ఉన్నారు కన్నా ఓటేస్తున్నారు కదా. ఒక్కొక్క ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్కి ఇచ్చే ఉద్యోగం ప్రైవేట్ స్కూల్లో 4-5 ఇవ్వచ్చు. ప్రైవేట్లలో 10వ తరగతి చెప్పేటానికి కూడా 25,000 ఇవ్వరు సూర్యాపేటలో. ఇలా వానికి పోయి మీ పోరగాళ్ళని తోలుతారు. నీ ఊళ్ళో ఉన్న ఒక టీచర్కు స్కూల్ అసిస్టెంట్కు 1,00,000 చిల్లర ఇస్తారు. వీనికి చదువు వస్తుందా, వానికి చదువు వస్తుందా? వీడు అన్ని ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం కొట్టుకునే ఉద్యోగం రానోడు పోయి అక్కడ చెప్తాడు. మరి వీనికి చదువు రాదని మీరు ఈ వదిలిపెట్టి ఆయన కాడికి ఎట్టబోతారు? వాడిని నిలదీయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. గవర్నమెంట్ టీచర్స్ ఉపాధ్యాయులారా, మీరు డిఎస్సీలు రాసి టెట్లు రాసి కాంపిటేటివ్ లో సక్సెస్ అయ్యొచ్చారు. మీ మెదడుకు పదును పెట్టండి. ఒకప్పుడు అంటే మీరు చదువుకున్న చదువుకు మీకు ట్రైనింగ్ లేక ఆగమైపోయారు. ఇలా యూట్యూబ్లలో ఏఐని ఉపయోగించి మంచి చిన్న చిన్న పొరగాల్లో చేస్తున్నారు. మంచి వీడియోలు అవన్నీ. ఆ టెక్నాలజీని ఉపయోగించండి. మీరు కూడా వచ్చినాం ముచ్చట్లు పెట్టుకుంటాం. ఇవాళ మన చిట్టీలు ఎంత, మన చిట్టి పాటలు ఎంత, పిఆర్సీ పెరుగుద్దా, పిఆర్సీ పెరగదా, తర్వాత డిఏలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇంకా మనకి ఏమేమి రావాలి, ఇలా చాయ్ బండి కాడ ఏమేమి మాట్లాడాలి, ఇలా నేను చాయ్ తాపినా ఇలా చాయ్ పోతే మళ్ళీ ఇంకోటి ఓడి తాపుతాడు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, ఇలాంటి బంద్ చేయండి. మిమ్మల్ని చూస్తే నిజంగానే ఓపెన్ గా చెప్తున్నాను, నన్ను తిట్టుకోరే ఏదన్నాడు. లోకంలో ఉన్న రీతిని నా నోటి ద్వారా చెప్తున్నానే. టీచర్ అనేటోడు ఒక ఛాయ్ని 2 తాగుతారు, 1/2 ఛాయలు తాగుతారు. వీళ్ళంతా పిషనర్ గాళ్ళు ఎవడు ఉన్నాడు, వీళ్ళు ఎల్ఐసీలు చేస్తారు, రియల్ ఎస్టేట్లు చేస్తారు, పోరగాళ్ళకి చదువులు చెప్పరు అనేటటువంటిది మీ మీద ఉంది. దాన్ని కడిగేసుకోరి. మేము కలుద్దాం, విద్యా వ్యాపారాన్ని అడ్డుకుందాం. ఈ రాజకీయ నాయకులు అట్టాగా అడ్డుకోరు. మంచిగా పాఠాలు చెప్తే మంచిగా నీ పిల్లలే ఉన్నత స్థాయికి పోతే మీకే పేరు వస్తుంది కదా. ఎందుకు మీరు పోలీస్ వాళ్ళతోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి లంచాలు తీసుకునేటటువంటి డిపార్ట్మెంట్లతోటి పోల్చుకొని ఎందుకు మీరు ఇవన్నీ పనికి వాళ్ళ పనులు చేసేది? ఒక ఉన్నతమైన వృత్తి అది. ఎప్పుడైనా ఏ టెక్నాలజీ వచ్చినా మీ యొక్క వృత్తిని రీప్లేస్మెంట్ చేయలేదు. మీకున్న గౌరవాన్ని ఎవడు తూడు చేయలేడు. గౌరవప్రదంగా విద్యను అందించడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ఒక్కటి చెప్తున్నాం, సూర్యాపేటలో ఉన్న మీడియా సంస్థలు కూడా వాళ్ళ కబంధస్థాల నుంచి బయటకు రారి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. ప్రజల పక్షాన్ని నిలబడండి. అవినీతిని పారదోలడానికి బయటికి రాండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. మీకు ఆపద వచ్చిందంటే మీ అంటుంటారు. మీకు ఆకలి అవుతుందంటే 1 కిలో బియ్యం, తవ్వెడు బియ్యం, సోలెడు కారం తెచ్చి ఇంట్లో పోస్తారు. మన నిజాయితీగా ఉన్నప్పుడు సమాజం మనల్ని ఏం మర్చిపోదు. మనం లత్కోర్ పనులు చేసినప్పుడు సమాజం కూడా మన మీద ఇంత పేడనే వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్కూళ్లు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోరి. ఇక నుంచి పేరెంట్స్ వాడు కనుక మా స్కూల్లోనే బుక్స్ కొనాలి, మా స్కూల్లోనే టై కొనాలి, మా స్కూల్లోనే ల్యాక్ కొనాలి, మా స్కూల్లోనే వాడు వేసుకున్న కట్రయార్ కొనాలి అని అంటే మాత్రం ఊకోకరి. ఇంకా సిగ్గు లజ్జ లేకుండా వీళ్ళు ఇంకా నేను నిర్మమాటంగా నా నోటి ద్వారానే చెప్తున్నా, ఇంకా మెచ్యూర్డ్ అయినటువంటి, ప్యూబర్టీ అయినటువంటి ఆడపిల్లలకు మా